గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విస్టేజ్ లైఫ్. నేను మీ మానస. నిన్నటి వీడియోలో మనం 5 ప్రశ్నలకి సమాధానాలను తెలుసుకున్నాం కదా. అవి వెస్టేజీ అనే పేరు ఎలా వచ్చింది, అసలు వెస్టేజ్ అంటే ఏమిటి, ఎవరు స్థాపించారు, ఎలా జాయిన్ అవ్వాలి, ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి అనే ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకున్నాం కదా. సో ఇవాళ మరికొన్ని ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం. సరే, ఇప్పుడు వెస్టేజ్లో జాయిన్ అయ్యారు, ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ని మనం కొనాలి. కంపెనీ కూడా అదే చెప్తుంది అండి. ఫస్ట్ మీరు ప్రొడక్ట్స్ని కొని వాడి చూడండి, ఆ తర్వాతనే మీకు తెలిసిన వారికి సజెస్ట్ చేయండి అని చెప్తుంది. సో ఫస్ట్ ఐడి తీసుకున్నాక మీ ఐడి యాక్టివేట్ చేసుకోవడానికి నియర్ బై స్టోర్కి వెళ్ళి మీ ఐడి నెంబర్ చెప్పి మీకు ఇంట్లోకి కావాల్సిన వస్తువులని తీసుకోండి. లైక్ కుకింగ్ ఆయిల్, చాయ్ పత్తా, ఫ్లోర్ క్లీనర్, డిష్ వాషర్, సోప్స్, డిటర్జెంట్ లిక్విడ్, షాంపూస్, పేస్ట్ ఎట్సెట్రా. ఇవే కాక ఫుడ్ హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. మినిమం 40 పీవీ చేయాలి అండి. పీవీ అంటే పాయింట్ వాల్యూ అండి, మరి ఏదో కాదు. సో మనం కొన్న అమౌంట్ మీద మనకి కంపెనీ పీవీ అని ఉందన్నమాట. సో మనం పెట్టే 30 రూపీస్ అమౌంట్కి ఒక పీవీ ఇస్తుంది. అలా మీరు ఎంత అమౌంట్ పర్చేజ్ చేస్తే అన్ని పీవీస్ కౌంట్ చేస్తుంది కంపెనీ. మీరు ఒకవేళ ఐడి తీసుకున్న వెంబడే మీ బ్యాంక్ అకౌంట్ని మీ ఐడికి లింక్ చేసుకుంటే మంత్ ఎండ్లో మీ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మీరు కొన్న అమౌంట్ మీద అకౌంట్ లింక్ చేయకపోతే మీకు వోచర్ కార్డ్ అనేది ఇస్తుంది కంపెనీ. వాటిని రీపర్చేజ్ చేసినప్పుడు ఈ వోచర్ కార్డ్ అమౌంట్ని మైనస్ కూడా చేసుకోవచ్చు. సో జాయిన్ అయ్యి ఏం చేయాలి అంటే ఫస్ట్ ప్రొడక్ట్స్ కొన్ని వాడి చూసి తర్వాత సజెస్ట్ చేయమని కదా. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్స్ కొన్నారు, కానీ ఆ ప్రొడక్ట్స్ మనం ఎందుకు కొనాలి అని క్వశ్చన్. ఇక్కడ ఎందుకు కొనాలి అని అంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ కాబట్టి, వితౌట్ కెమికల్ ప్రొడక్ట్స్ కాబట్టి. ఈ ప్రొడక్ట్స్ కొంటే మనకి ఆరోగ్యం ప్లస్ ఆదాయం వస్తుంది. న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి మనకు ఆరోగ్యం వస్తుంది. ఆదాయం ఎలా వస్తుందంటే మనకు నచ్చిన ప్రొడక్ట్స్ని వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళు కూడా కొని చూద్దాము అని చెప్పి కొంటారు కదా. సో అక్కడ బిజినెస్ జరిగి మీకు ఆదాయం కూడా వస్తుంది. సో బయట షాప్లో ప్రొడక్ట్స్ కాకుండా మన షాప్లో ప్రొడక్ట్స్ ఎందుకు కొనాలి అని చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఏదైనా ఒక సోప్ తీసుకోండి, 100 రూపీస్ ఉంది అనుకోండి, బట్ అది కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక 30 రూపీస్కే తయారు చేస్తుంది కదా. బట్ కంపెనీ ఏం చేస్తుంది, 5% ప్రాఫిట్ తీసుకొని 35% తను తీసుకొని తన దగ్గర C&F ఏజెంట్స్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఒక 5% ప్రాఫిట్ తీసుకొని డీలర్స్కి ఇస్తారు. డీలర్స్ ఒక 5% తీసుకొని హోల్సేలర్కి ఇస్తారు. హోల్సేలర్ వాళ్ళు కూడా 5% తీసుకొని రీటైలర్కి ఇస్తారు. సో రీటైలర్స్ కూడా 5% తీసుకొని లాస్ట్కి కస్టమర్ దగ్గరికి వస్తుంది. మధ్యలో ఇంకో 10% ప్రాఫిట్ అనేది సెలబ్రిటీస్కి వెళ్ళిపోతుంది, యాడ్స్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ ఏజెంట్, డీలర్, హోల్సేలర్, రీటైల్ వీరందరూ తీసుకున్న ప్రాఫిట్ మొత్తాన్ని కస్టమర్ మీద మనకి ఇక్కడ బర్డెన్ వేస్తున్నారు. సో ఇక్కడ లాస్ ఎవరికి, ప్రాఫిట్ ఎవరికండి? లాస్ వచ్చేసి కస్టమర్కి, ప్రాఫిట్ వచ్చేసి మధ్యలో ఉన్న ఏజెంట్స్ అందరికీ. సో మన వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుంది అంటే నేను డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి కంపెనీ టు కస్టమర్కి నేను ఇస్తాను, మధ్యలో ఉన్న ప్రాఫిట్ మొత్తాన్ని కస్టమర్గా మీరే తీసుకోండి, బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దాని ద్వారా మీరు ఈ ప్రాఫిట్ని తీసుకోవచ్చు అని చెప్తుంది. అది ఎలాగంటే ఫస్ట్ జాయిన్ అయ్యి వెంబడే ఐడి తీసుకున్న వెంబడే మనకు 10 to 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇమ్మీడియట్గా క్యాష్ బ్యాక్ అనేది పడుతుంది. అది మంత్ ఎండ్లో మనకు వస్తుంది. ఐడి యాక్టివేట్ చేసుకుంటే ఆ డైరెక్ట్ అకౌంట్లో పడుతుంది, లేదంటే వోచర్ కార్డ్స్ ఇస్తారు. అలాగే ఇన్స్టంట్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. మీరు కొన్న వెంబడే ఫ్రీ ప్రోడక్ట్ కంపల్సరీ ఇస్తారండి. అలాగే మీరు ఒకవేళ వేరే వాళ్ళని జాయిన్ చేయించినప్పుడు పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తారు. అలాగే లాయల్టీ ప్రోగ్రామ్ అని 20% డిస్కౌంట్ ఇస్తారు. ఇదే కాక ఇందులో లెవెల్స్ ఉంటాయండి, బ్రౌంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్ ఇలా. సో మీరు సిల్వర్ డైరెక్టర్ అయ్యారంటే మీకు టూర్ ఫండ్ ఇస్తుంది, అలాగే కార్ ఫండ్ వస్తుంది, అలాగే హౌస్ ఫండ్ 1 crore అమౌంట్ వస్తుందండి మినిమం. తర్వాత VMCM మెంబర్ అయినాక ఎల్ఐటి క్లబ్ బోనస్ కూడా ఇస్తుంది. 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మన వెస్టేజ్లో ప్రొడక్ట్స్ కొనడం ద్వారా మనం తీసుకోవచ్చండి. సో ఎక్కడైనా ఉంటుందా ఇది ఇలాంటి ఒక ఆపర్చునిటీ? సో మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ కొనడం వల్ల మనకు ఆరోగ్యం ప్లస్ ఆదాయం రెండు ఒకే దగ్గర ఉంటాయండి. సో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి, మీరు ఏ ప్రొడక్ట్స్ కొనాలి, ఏ ప్రొడక్ట్స్ కొనొద్దు అని చెప్పేసి. బయట కెమికల్ ప్రొడక్ట్స్ కొని ఆరోగ్యం పాడు చేసుకుంటారా, వెస్టేజ్ ప్రొడక్ట్స్ కొని ఆరోగ్యం ప్లస్ ఆదాయం ప్లస్ ఆనందాన్ని పొందుతారా అనేది మీ చేతుల్లోనే ఉంది.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.